హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ సైజ్ వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట, చిన్న అమ్మాయిది. ఇది మనం అనేది కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీసు ఇలా కట్ చేసుకున్న తర్వాత కొలతలు అనేది చూద్దాం. మొత్తం వచ్చేసి చెస్ట్ లూజు, అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5, కింద నడుము వచ్చేసి 7 అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి 3.5కి డాట్ అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నెక్ ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మనం 2 ఇంచ్ అయితే మెజర్మెంట్ కోసం కుట్లల్లోకి 2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చంక పొడవు వచ్చేసి 6, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 అనమాట. 7 ఇంచ్ అయితే 7.5 అనేది మనం పెట్టుకున్నాము. కుట్లలోకి వెళ్ళిపోను, భుజం దగ్గర నుండి వస్తుంది. మొత్తం బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచ్ అయితే తీసుకున్నాను. కుట్లల్లోకి వెళ్ళిపోను 14 ఇంచ్. ఇక్కడ వచ్చేసి నెక్ విడత వచ్చేసి 10 ఇంచ్ అనమాట. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచ్, విడత వచ్చేసి 2.75, ఇక్కడ వచ్చేసి 2.5, ఇది వచ్చేసి 2.5 అనమాట షోల్డరు. ఈ విధంగా మెజర్మెంట్ అనేది ఉంది. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచ్ రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన 4 ఇంచ్ అయితే తీసుకున్నాను. 3.5 అనేది వస్తుంది అనమాట మనకు స్టిచ్ చేసుకొని. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు బోట్ నెక్ కాబట్టి మనం సగానికి మెజర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మన ఇష్టం వచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. నేను అనేది కట్ వర్క్ వచ్చేసి హాఫ్ కట్ వర్క్ అనేది వస్తుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద వచ్చేసి రౌండ్ అనేది వస్తుంది. కొంచెం కర్వ్ అనేది తిప్పుకోవాలి మనం ఇక్కడ. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకొని 1 ఇంచ్కి 1 ఇంచ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది స్కాలప్ డిజైన్ అయితే మార్కింగ్ వేసుకున్నాము. అలాగే పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు నెక్ నుంచి 1.5 ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ముందు మార్కింగ్ అయితే ఎలా వేసాను. కింద విడత వచ్చేసి 2.75, పైన వచ్చేసి 2.5 అనమాట. చిన్న అమ్మాయి కాబట్టి మనము 2.5 ఇంచ్ విడత అయితే షోల్డర్ మీద సరిపోతుంది. అలాగే షోల్డర్ వచ్చేసి కూడా 2.5 అనమాట. ఈ విధంగా మనకు పైన రౌండ్ అనేది 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కింద నుండి ఇంతవరకు వచ్చేసి నేను చూపిస్తున్నట్లుగా మనకు రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి యాజ్ ఇట్ ఈజ్గా 1 ఇంచ్ అనేది మనం పేపర్ క్యాన్వాస్ మీద మార్కింగ్ అనేది వేసుకొని కొలతలు అనేది తీసుకొని మనము ఈ విధంగా నేను పేపర్తో అట్ట ముక్కతో అనేది నేను రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది 1 ఇంచ్ విడుతూ 1/2 ఇంచ్ పొడవుతో ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేసి పెట్టుకున్నాను. ఇట్లా మనకు ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ ఈ విధంగా ఉండేటట్లు తీసుకుని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కనబడతలేదని చెప్పేసి నేను ఈ పెన్తో అయితే గీస్తున్నాను. ఇట్లా మనకు ఎన్ని కావాలనేది ఇక్కడ స్కాలప్ అయితే మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా కటింగ్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్కి అనమాట. ఈ నెక్ పైన ఇక్కడ డాట్ అయినా పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పులో మనం అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. కదలకుండా పిన్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. రౌండ్ షేప్ నీట్గా వచ్చే విధంగా మనము కటింగ్ చేసుకోవాలి. అప్పుడైతే నెక్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పులో మనం ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ చాలా బాగుంటుంది. స్కాలప్ డిజైన్లో మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ అనేది చేయలేదు, క్లోజ్లోనే ఉండి నెక్ కటింగ్ చేశాను. ఈ విధంగా తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం
ఓపెన్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ మీదనే నేను అనేది అటాచ్ చేస్తున్నాను. మెయిన్ పీస్ అనేది మనకు మందంగా ఉంది కాబట్టి బెనారసీ క్లాత్లో ఈ విధంగా డైరెక్ట్ లైనింగ్కే నేను అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ మనకు లేజర్ క్లాత్ లాంటిది అట్లా ఉన్నట్టయితే మనము సపరేట్ లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎదురెదురు ఉండేటట్లు చూసుకుని మనం సేమ్ ఇలా చెక్ చేసుకుని ఐరన్ అనేది చేసుకుంటే మనకి క్లాత్కి అనేది అటాచ్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ ఓపెన్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ అనేది ఉల్టా సీదా చెక్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా కింద మాత్రమే ఎడ్జ్కు ఆనుకొని పడేటట్లు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డోరీ లోపల నుండి నేను అనేది పెట్టేస్తున్నాను, పైన కాకుండా. ఈ రౌండ్స్ చిన్న కుట్టు అనేది పెట్టేసుకుని మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడే ఫినిషింగ్ అంతా ఉంటుంది మనం కుట్టే విధానాన్ని బట్టి. చిన్న కుట్టు అనేది పెట్టేసుకుని మనం ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మనం నెక్ అంతా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం గమనించి ఈ విధంగా కచ్చలు పెట్టేసుకోవడం కానీ ఈ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తే కటింగ్ అనేది నేర్చుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అటాచ్ చేయడం లైనింగ్కి మర్చిపోయాను. ఇక్కడ అనేది లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మనము, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇలా కచ్చాలు అనేది పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా ఫోల్డింగ్ అవుతుంది. అక్కడక్కడ కంపల్సరీ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని తిప్పి మనము ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్తో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. కంపల్సరీగా ఐరన్ బాక్స్ అనేది ఉండాలి. మనం లైనింగ్ కూడా కటింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్కి అన్నమాట చిన్న కుట్టు అనేది పెట్టేసుకుని ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్కాలప్ డిజైన్ మీద కూడా వారకు స్టిచ్చింగ్ చేసుకుంటూ పాదం ఎత్తుతో నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాంటి నెక్సే అడుగుతూ ఉన్నారు. సేమ్ ఇరువైపులా ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనము థ్రెడ్ అనేది నాడాలు కట్టుకోవచ్చు అన్నమాట. మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి నేను నాడాలు కావాలన్నారు కాబట్టి ఇలా నాడా అనేది మనము రెడీమేడ్గా ఇండివిజువల్గా ఇక్కడ నుండి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడే. ఫినిషింగ్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన బోటిక్లో స్టిచ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా నెక్కి కచ్చా పీస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవాలి. దారం థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా మనం ఇక్కడ కచ్చా అనేది పెట్టేసుకోవాలి.
నీట్గా మనం చేత్తోని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకుని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది మొత్తం మనం లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. మీరు కనపడే విధంగా అయినా మనకు లైనింగ్ కరెక్ట్ కాబట్టి మీరు కనపడే విధంగా అయినా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీకు లైనింగ్ అనేది ఒరిజినల్ కాబట్టి కుచ్చు అనేది రాకుండా ముడత అనేది వస్తుంది కాబట్టి మనం అటాచ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం డాట్ అనేది చిన్న అమ్మాయే కాబట్టి 3 ఇంచ్ 3.5 ఇంచ్కి అయితే వేసుకోవచ్చు. బ్లౌజ్ పొడవుని బట్టి లూజ్ని బట్టి కూడా ఈ డాట్ అనేది ఉంటుంది. నేను 3.5 అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను. డాట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగా లైనింగ్ కనపడేటట్లు మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ అనేది చేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్స్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ అనేది చేసుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఇలా మనకు ఫినిషింగ్ అనేది చేసుకొని ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్ అనేది ఇటు సైడ్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నది చెక్ చేసుకుని ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు కాజా పట్టి ఉక్సు పట్టి అనేది వేసుకోవాలి. కాజా పట్టి కోసం మనము లైనింగ్ ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఉక్సు పట్టి కోసం మనము ఓన్లీ లైనింగ్ అనేది తీసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ లైనింగ్ మొత్తం కూడా మనకు లోపల పక్కకు మడిచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది 1 ఇంచ్ వెడల్పులో మాత్రమే చేసుకోవాలి. కాజా పట్టి అయితే మాత్రం 2 ఇంచ్ వెడల్పు అనేది ఉండాలి. ఇలా ఒరిజినల్ పీస్కి తీసుకుని లైనింగ్ని అటాచ్ చేసి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది అనేది మనకు నీట్గా ఉండడం కోసం నేను పైన 1 ఇంచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బోటిక్లో ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. ఈ విధంగా మళ్ళీ పాదం ఇంచి వెడల్పులో ఉంచుకొని ఈ విధంగా ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది మనము స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ అనేది థ్రెడ్ పైపింగ్ కాపర్ అనేది ఉంది కాబట్టి బ్లౌజ్లో నేను అనేది ఇక్కడ కాపర్ థ్రెడ్డింగ్ అనేది తీసుకున్నా. 1 ఇంచ్ అనేది గ్యాప్ పెట్టుకొని మనము మర్చుకోవడం కోసం ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
అదేవిధంగా సెంటర్లో ఏ విధంగా కచ్చా అనేది పెట్టేసుకుని మనం ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని థ్రెడ్ మాత్రమే కనపడేటట్లు చూసుకొని మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మనము థ్రెడ్ పైపింగ్ అనేది కంపల్సరీగా బ్లౌజులకి ఇలాంటి బ్లౌజెస్కి వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనము ఇలా స్టిచ్ చేసి నీట్గా అమౌంట్ అనేది కూడా అడగవచ్చు. మన ఫినిషింగ్ నీట్గా లేనప్పుడు మనం ఏమని అమౌంట్ అడుగుతాము కదా. ఈ విధంగా డోరీస్ అనేవి లట్కన్స్ మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు. నేను అనేది ఇక్కడ సింపుల్గా కస్టమర్ వచ్చేసి చేయమన్నారు కాబట్టి, కొంతమంది మనకు డిఫరెంట్గా స్టిచ్చింగ్ అనేది చేయమంటారు, కొంతమంది చాలండి సింపుల్గానే అని చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ రెండు మాత్రమే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అటు రెండు ఇటు రెండు లట్కన్స్. ఇలాంటి లట్కన్ మోడల్స్ కూడా మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వెళ్ళి చూడండి, నేర్చుకోండి. బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్, హ్యాండ్ స్లీవ్స్ ఈ విధంగా ఉన్నాయి. మీరు ఒకసారి కొత్త వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి, నేర్చుకోండి. ఈ విధంగా 4x4 అనేది లట్కన్ సైజ్ అనేది తీసుకుని నేను స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నీట్గా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసుకుంటే మనకు లట్కన్ అనేది బొద్దుగా నీట్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి అనేది చూపిస్తాను. పెద్ద సైజు బ్లౌజులకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. చిన్న సైజు బ్లౌజులకి బ్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. అలాగే ఈ పైతానీ బార్డర్ అనేది వచ్చేసింది కాబట్టి నేను బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది లేస్ ఒక పట్టీలాగా అయితే వేస్తున్నాను. లెహెంగా మీది బ్లౌజ్ అండి ఇది, చిన్న అమ్మాయిది 30 సైజు బ్లౌజ్. ఈ విధంగా పైతానీ బార్డర్ అనేది బ్యాక్ సైడ్ మాత్రమే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. లెహెంగాలో ఉందన్నమాట. హ్యాండ్స్కి కూడా ఈ విధంగా పైతానీ బార్డర్ అనేది వచ్చేసింది. పై పార్ట్న ఉన్న బార్డర్ అనేది మనం ఈ విధంగా బ్లౌజెస్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, వేయాలా వద్దా అన్నది. వీళ్ళైతే నీకు ఎలా బాగుంటే అలా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనం 1 ఇంచ్ వెడల్పులో మాత్రమే డాట్ అనేది తీసుకుని నేను మెజర్మెంట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మీకు కనబడతలేదు కాబట్టి నేను గీసి చూపిస్తున్నాను. ఈ విధంగా రెండవ సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవడం వలన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చిన్న అమ్మాయి కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది మనము మిడిల్ పార్ట్లో నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఆ పార్ట్ అనేది స్టిచ్చింగ్ను ఇప్పుడు వేసిన కుట్టును బట్టి మనం దాని మీద యాజ్ ఇట్ ఈజ్గా ఎలా వేయాలో చెప్తాను. ముందుగా ఈ ఎడ్జెస్ అంతా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము.
ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకు కప్స్ ఏమీ వద్దన్నారు కాబట్టి మీడియం మినిమంగా మనం డాట్ అనేది వేసుకుంటూ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఈ కుట్ట అనేది ఉంది కదా, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. కింద వచ్చేసి 1 ఇంచ్ వెడల్పులో మాత్రమే వేసాను. పైకి వచ్చేసరికి మనం దారం అంతా వెడల్పులో అనేది తీసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మినిమం ప్రిన్స్ కట్ అన్నమాట ఇది. మనకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకునేది ఉంటుంది, కటింగ్ కూడా వేరే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా మనము ఇప్పుడు కుట్టయితే ఏది వేసామో ఇరువైపులా సేమ్ అదే. కిందికి వచ్చేసరికి మనం ఒక 1 ఇంచ్ వెడల్పులో డాట్ మాత్రమే ఉండేటట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసుకుంటే బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము కింద వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది. షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ వెళ్ళి చూడండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది మూల దగ్గర సూది నీడిల్ అనేది దించుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్కి అలాగే కింద ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లెహెంగాలో కాపర్ అనేది ఉంది కాబట్టి నేను కాపర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాచింగ్ అనేది మన శారీ బ్లౌజ్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక పాదం అంత వెడల్పులో మాత్రమే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఐరన్ చేస్తే నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి సెంటర్లో కచ్చా అనేది పెట్టేసుకోవాలి. మనము క్రాస్ అనేది ఇక్కడ ఫ్రంట్ భాగంలో తీసుకుంటాం కదా, ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ అవుతుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది మనం వేసుకోవాలి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ అనేది ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్, ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. సింపుల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత మొత్తము లాస్ట్లో నేను వీడియో అనేది చూపిస్తాను, చూడండి. భుజాలు అనేది కరెక్ట్గా మనం ఇలా చెక్ చేసుకుని షోల్డర్ వైపున ఉన్న అనేది మనం నీట్గా పెట్టేసుకుని చంక వైపున ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు లైట్గా. ఈ విధంగా మనం కింద ఆర్మ్ హోల్ దగ్గర నుండి ఈ విధంగా నడుము దగ్గర నుండి ఇలా చెక్ చేసుకోవాలి. చంక భాగానికి లైట్గా ఉంటే మనం ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అలాగే నెక్, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్ అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది మీకు చూపించాను. అదేవిధంగా వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి
నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. మొత్తం హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ వేసుకోవడమే. స్టిచ్చింగ్ అయిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. బ్యాక్ ఓపెన్, ప్రిన్సెస్ కట్, 30 సైజ్ బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్ అన్నమాట. కింద అనేది స్కాలప్ బార్డర్ లాగా లేస్ అనేది రెడీమేడ్గా లెహెంగాతో పాటే వచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.